హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ బ్లాగ్స్. సో ఈరోజు సండే రోజు అయితే ఉమెన్స్ డే స్పెషల్ అయితే హెల్ప్ చేస్తున్నా. మమ్మీకి ఏం చేస్తున్నా అంటే ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నా. పాలు అయితే వేడి అవుతున్నాయి. ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ ఏమంటారు కస్టర్డ్ పౌడర్ అయితే తీసుకున్నా. ఈ కస్టర్డ్ పౌడర్ తెచ్చిన షాప్లో పోయి తెచ్చి ఇప్పుడైతే కొంచెం ఒక 1 స్పూన్ 2 స్పూన్ అంత పాలల్లో వేసుకొని అలా అయితే కలుపుకుందాం. కూలింగ్ ఉంటేనే మంచిగా ఉంటుంది. ఎండాకాలం మస్తు ఉంటుంది. తర్వాత 3 స్పూన్లు అయితే వేసుకున్నా. ఇది కలపాలి, కడిగడుతుంది మన పాలు మసులుతున్నాయి. ఇప్పుడు వచ్చి ఇదంతా మంచిగా కలుపుకున్నా. కలిపి ఇప్పుడైతే పాలలో వస్తున్నా. కలుపుకోవాలి. మంచిగా మస్టార్డ్ చేసేపు మసిలినాక అందులో అన్నీ చేయాలి. ఫ్రూట్స్ కిస్మిస్ ఉంటాయి, కిస్మిస్ వేసుకోవాలి. బాదం ఉంటే బాదం వేసుకోవాలి. మా ఇంట్లో అవన్నీ లేవు, ఓన్లీ బనానా, యాపిల్, అనార్ అవే ఉన్నాయి. అవే అయితే వేస్తాం, వేసి ఫ్రిడ్జ్లో పెడతాం. చిక్కగా కావాలి. ఎన్ని స్పూన్లు? ఒక 4-5 స్పూన్లు అయితే వేసుకుందాం. చప్పకుండా తర్వాత మళ్ళీ వేసుకుందాం. ఇప్పుడైతే 5 స్పూన్లు అయితే వేసిన. ఇది మంచిగా కలుపుతాం. మసాలాని ఇప్పుడైతే యాపిల్ అవన్నీ అయితే కట్ చేసుకున్నాం. యాపిల్, బనానా, అనార్ అయితే కట్ చేసుకున్నాం. మా ఇంట్లో పండ్లు కొన్ని తక్కువ ఉండే, అట్లా అని చెప్పి 3 అయితే వేస్తున్నాం. ఇంట్లో ఇక చక్కెర ముందే వేసినాం కదా, కొంచెం తమ్మి ఇష్టం, ఎంత కావాలంటే అంత వేసుకోండి చక్కెర. మేము మాత్రం ఒక 5 స్పూన్స్ అయితే వేసినాము. ఇప్పుడేమో ఫస్ట్ యాపిల్ అయితే వేసేస్తున్నా. ఇంకా చల్లగా కాలేదు, ఇది చల్లగా కావాలి. ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా మంచిగా కూల్ అయిపోతుంది. లేదంటే మీ ఇష్టం, ఇట్టా తినొచ్చు. మంచిగా నానాలి, ఇవన్నీ మంచిగా నానితే ఉంటుంది. మళ్ళీ ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెడితే మంచిగా అవుతుంది. అయితే అయింది, ఇప్పుడు ఇట్లా అయితే అయింది. ఇప్పుడు కొద్దిసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మళ్ళీ అయితే చూపిస్తా. ఇప్పుడైతే ఇవైతే రెడీ అయిపోయినాయి. కొంచెం కూల్ అయితే అయింది, ఇంకా కూల్ కావాలి. 2 hours పెట్టినా నేను. ఇంకా ఈవినింగ్ కూడా పెడితే చాలా కూల్ అయితే అప్పుడు బాగుంటుంది. ఇంకా ఐస్ క్రీమ్ వేసుకొని తినాలి. ఐస్ క్రీమ్ లేదు మా ఇంట్లో ఇప్పుడైతే. అట్లా అని చెప్పి నార్మల్గా ఫ్రూట్స్ ఇవే చేస్తున్నా. ఐస్ క్రీమ్ ఉంటే ఇంకా బాగుంటుంది దీంట్లో. వెనిలా ఐస్ క్రీమ్ అన్న, ఏదైనా బటర్ స్కాచ్ అన్న మంచిగా ఉంటుంది దీంట్లో వేసుకొని తింటే. ఇప్పుడైతే ఈరోజు ఉమెన్స్ డే కదా, అట్లా అని చెప్పి మా మమ్మీకి అయితే చేసిన. నాకైతే నార్మల్ చిన్న వచ్చి పెద్ద రావు, అట్లా అని చెప్పి మా మమ్మీకి అయితే చేసిన. మమ్మీ తింజోడు మంచిగా ఉందా, బాగుంటుంది. నేనైతే చేసిన, ఫస్ట్ టైం చేసిన, ఇది ఎప్పుడు వేయలేదు. అట్లనే టేస్ట్ మాత్రం బాగుందంట. ఎట్లా అక్కడే లైక్ చేయమని చెప్పు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంశీ బ్లాగ్స్. మా పిల్లలైతే మా గురించి ఉమెన్స్ డే కాబట్టి వాళ్ళకి వచ్చింది చేసేది ఫ్రెండ్స్. చిన్నగా రోజు మా మమ్మీ చేస్తున్నాను, ఈరోజు నేను చేస్తాను. మా బాబు ఇద్దరు కలిసి చేసేది ఫుడ్ సలాడ్ మమ్మీ గురించి. మీ పిల్లలు ఏం చేసారో కామెంట్ చేయండి. వంశీ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ మరి.